హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చిన్న మాట ఫ్రెండ్స్, చిన్న మెసేజ్. కూల్గా ఉండాలి. మన లైఫ్లో ఇప్పుడు ఒక పేరెంట్స్ గురించి చెప్తున్నా, తల్లిదండ్రుల గురించి చెప్తున్నా, అమ్మల కోసం చెప్తున్నా. మనం ఇంట్లో చేసే పనులు చాలా టెన్షన్గా ఉంటాయి, చాలా బాధ్యతగా ఉంటుంది మనకి. సో మనం పని చేసేటప్పుడు మనం ఏదైనా ఒక పనికి కూల్గా, మెల్లిగా, నిదానంగా పని చేసుకుంటూ పోతే అదే సక్సెస్ అవుతుంది. టెన్షన్ పడిపోయి బాగా టెన్షన్ అయిపోయారనుకోండి, ఆరోగ్య సమస్య కుదుట పడుతుంది. అందుకే ఆరోగ్యం బాగుండాలంటే మనం ఏ పనికైనా నిదానమే ప్రధానం అంటారు కదా, అలాగే నిదానంగా మెల్లిగా చేసుకుంటూ పోవాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇంట్లో ఏవైనా పనులు మనం చాలా కూల్గా ఆలోచించుకొని, టెన్షన్ పడిపోవడం, వంట వండి ఎలా పూజ చేసి ఎలా పరిగెత్తాలి, అది చేయాలని టెన్షన్ పడొద్దు. అలా టెన్షన్ పడితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎగ్జాంపుల్ ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నా మీకు. ఇప్పుడు ఫోన్ వస్తుంది, మనం పూజలో కూర్చున్నా లేకపోతే బాత్రూంలో ఉన్నాం, మనం కంగారు పడిపోతాం. ఫోన్ వచ్చేస్తుంది, ఎవరు ఫోన్ చేసేస్తున్నారో, ఫోన్ ఎత్తేయాలి, ఎవరిదో మళ్ళీ ఫోన్ బంద్ అయిపోతుంది, ఎవరు చేశారని ఆ పూజ సరిగ్గా చేయలేము, బాత్రూంలో ఉంటే స్నానం సరిగ్గా చేయలేము, వంట సరిగ్గా చేయలేము, కంగారు. ఇప్పుడు నేను స్కూటీ మీద వెళ్తున్నాను, ఫోన్ వస్తుంది, కంగారు పడిపోతే రోడ్డు మీద నాకు అవ్వదు. అందుకే ఫ్రెండ్స్, ఫోన్ వచ్చింది అనుకో, ఇదివరకు లాగా కాదు, మనం గంటలు ఇన్కమింగ్ కాల్ కాదు, అవుట్ గోయింగ్ కాల్ కూడా ఇప్పుడు ఒకేలాగా ఉంది. కాబట్టి మనం కూల్గా మన పని అయ్యాక వచ్చి ఆ ఫోన్ చూసి ఫోన్ ఎత్తాలి. లేదు మనం ఫ్రీగా కూర్చొని కూడా ఫోన్ ఎత్తట్లేదంటే అది తప్పు. సో ఇటువంటివి చిన్న చిన్న పనులు అంటే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎంత పెద్ద సమస్యకైనా, ఎంత పెద్ద పనికైనా కూల్గా, నిదానంగా, టెన్షన్ అవ్వకండి, మెల్లిగా ఆలోచించండి. ఈ రోజుల్లో పిల్లలు చేస్తున్న పనులు మనకు బాగా టెన్షన్ పెడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మెల్లిగా ఆలోచిస్తూ, మెల్లిగా కూల్గా ఆలోచిస్తే అంత ఆరోగ్యం కూడా బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. గుడ్ మార్నింగ్. కూల్.